మరి జగన్మోహన్ రెడ్డి కూడా అగ్రకులానికి చెందినవాడే కదా, మరి బీసీ కాదు, మరి ఎట్లా ఎందుకు సపోర్ట్ చేశారు? చాలా మంచి ప్రశ్న వేశాం. నేను చట్టసభలో ఇది ఎందుకంటే ఈ సమాజానికి తెలియవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి. నేను ఏది చేసినా బీసీలు చాలా గుడ్డిగా నమ్ముతారు. మా అన్న మా మంచికే చేసిండు, కానీ ఆ మంచికి చేసిన అనేది కూడా తెలియాలి, తెలుసుకొని మంచి అనుకోవాలి. ఈ విషయం మీద నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు, చెప్పాను. ప్రధానంగా చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని నేను 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాను. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనాభా ప్రకారం బీసీలకు 50%. నేను పార్లమెంట్లో 36 రాజకీయ పార్టీలు ఉంటే 36 పార్టీలను కలిసాను. పార్లమెంట్లో 545 మంది ఎంపీలు ఉంటే, లోక్సభలో రాజ్యసభలో 250 మంది ఉంటే, అందులో సగం కంటే ఎక్కువ మందిని ప్రతి సెషన్లో ప్రతి సంవత్సరం కలుసుకుంటూ వస్తున్నాం. కానీ చివరకు బీసీ పార్లమెంట్ సభ్యులు 100 మంది ఉంటే వాళ్ళని కూడా కలుసుకుంటూ వచ్చాను. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని మీరు చేయండి. ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని మొదలుకొని ఇప్పటి నరేంద్ర మోడీ వరకు ఒక 45 సార్లు కలిశాను చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని. కానీ ఏ పార్టీ, ఏ ప్రధానమంత్రి, ఏ రాజకీయ నాయకుడు స్పందించలే. వాళ్ళని అడిగాను, మీరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టుండని, ఇవాళ ప్రభుత్వం ప్రైవేట్ బిల్లు మీ పార్టీ నుంచి పెట్టమని. ఎవరు కూడా చేయలేదు ఆ పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటేసారి కలిశాను. నేనేం చేయాలి కృష్ణన్న గారు, నాయనగారు బీసీలకు, మీరన్న నాన్నకు గౌరవము, బీసీలన్న గౌరవము, బీసీల కోసం ఏం చేయాలన్నా నేను ప్రాక్టికల్గా చేస్తాను, మాటలు చెప్ప అందరు లేకను. ఏం లేదు, మీరు పార్లమెంట్లో మీ పార్టీ సభ్యుల ద్వారా రేజ్ చేయించాలి, మీరు బిల్లు పెట్టుకోండి, దానికి బీసీ పార్టీలు 8 ఉన్నాయి, అవన్నీ సపోర్ట్ చేస్తాయి, 100 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సరే అని నేను అన్న తెల్లారి 3 రోజుల లోపలనే ఆయన ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టించాడు. వాళ్ళ పార్లమెంట్ సభ్యుల ద్వారా చర్చ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏబ్రా, పార్లమెంట్లో 8 బీసీల పార్టీలు ఉన్నాయి, 36 రాజకీయ పార్టీలు ఉన్నాయి, 100 మంది ఎంపీలు ఉన్నారు బీసీలు, ఎవ్వడు కూడా రేజ్ చేయలేదు. ఈయన రేజ్ చేశాడు. కాబట్టి ఈయనకు మనం బీసీ కమిట్మెంట్ ఉంది, ఈయనకు మద్దతు ఇవ్వాలని ఆ రోజే 1 ఇయర్ కిందనే మేము మద్దతు ప్రకటించాం. మరి జగన్మోహన్ రెడ్డి సార్ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఆయన బీసీ గర్జన సదస్సు పెట్టాడు. ఆయనను కలిసాం. కృష్ణయ్య గారు, మేము కనుక పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ తరపున పోరాడి బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టిస్తా, నేను పూర్తి స్థాయిలో పోరాడి గెలిపి దాన్ని సాధిస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వాలన్నారు. తప్పనిసరి అని చెప్పి ఆయన మాకు నమ్మకం కుదిరింది. ప్రాక్టికల్గా పెట్టాడు పార్లమెంట్లో బీసీ బిల్లు. అదేవిధంగా రేపు అధికారంలోకి వస్తే కూడా పెడతానని మాటిస్తున్నాడు. బీసీల పార్టీలు చేయని పనిని, వందలాది మంది బీసీ ఎంపీలు చేయని పార్టీ, సాక్షాత్ బీసీ ప్రధానమంత్రిని కూడా చేయని పనిని అగ్రకులానికి చెందిన జగన్మోహన్ రెడ్డి చేస్తే మనకు ఇష్యూ ముఖ్యం, ఎవరు చేసిర్రు అనేది ముఖ్యం కాదు, కార్య సాధన ముఖ్యం, లక్ష్య సాధన ముఖ్యం. ఆ లక్ష్య సాధన లోపల ఆయన మనకు పూర్తిగా కమిట్మెంట్ తోటి కాబట్టి రేపు ఆయన అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తే ఏమవుతుంది, 270 మంది ఎంపీలు వస్తారు లోక్సభలో, 130 మంది రాజ్యసభలు వస్తారు. అన్ని అసెంబ్లీలలో ప్రతి అసెంబ్లీ లోపల 50% మంది బీసీలు ఉంటారు. అప్పుడు రాజ్యాధికారం వికేంద్రీకరణ జరిగి బీసీల అభివృద్ధికి మూలాలు ఏర్పడతాయి. అందుకోసమే మేము వ్యక్తులు ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం. ఆ సిద్ధాంతం కోసం ఆయన తెగింపు చేసిన వ్యక్తికి మనం మద్దతు ఇవ్వకపోతే వీళ్ళనందరినీ బొమ్మల్లాగా పెట్టుకొని బీసీ ఎంపీలు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు అని చెప్పి బొమ్మల్లాగా పెట్టుకోవడం కాదు, ఒక ఆబ్జెక్టివ్ తోటి ఆ వర్గాల యొక్క అభివృద్ధికి ఎవరు కృషి చేస్తున్నారో అది ముఖ్యమైనటువంటి అంశం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.